ఎడిటింగ్ చేయించాం కదా, డబ్బింగ్ ఫైల్ అటాచ్ చేయించి మన షార్ట్ ఫిల్మ్ది. సో ఫైల్ అయితే వీడియో ఫైల్ అయితే మన హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 155 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ యాక్చువల్గా మనం ఎడిటింగ్కి వెళ్ళాలి. కాకపోతే నిన్నటి ఎడిటింగ్ వీడియో ఏదైతే ఉందో అది మనం చెక్ చేయలేదన్నమాట. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, చేంజెస్ ఏమైనా చేయాలా అని చెప్పి చూడాలి కదా, అది చెక్ చేసుకోలేదన్నమాట. సో ఇవాళ చెక్ చేసుకుని రేపు కుదిరితే రేపు వెళ్ళాలి. ఒకసారి ఎడిటర్ బ్రోతో మాట్లాడదాం. అండ్ మ్యాక్సిమం ఇవాళ అటు వెళ్ళే పని లేదు కాబట్టి కంటెంట్ ఆలోచించే వర్క్ అయితే పెట్టుకున్నాయి వల్ల. సో కంటెంట్ ఆలోచించి రేపు ఏమన్నా షూట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నా. సో మంచి ఐడియా ఏమన్నా వస్తే రేపు కన్ఫామ్గా రేపు షూట్ చేసేస్తా. అండ్ నిన్న కంటెంట్ అయితే బాగుంది అనుకుంటా. మీకు లైక్ మంచిగా వ్యూస్ వచ్చాయి. సో డిఫరెంట్ కంటెంట్ ఏమైనా వస్తే మళ్ళీ ప్లాన్ చేస్తా. మా ఆవిడ ఏం చేస్తున్నాడు ఒకసారి కనుక్కుందాం. వీడియో షూట్ ఏం లేదు వల్ల, వీడియో షూట్ అయిపోయింది, ఎడిటింగ్ చేస్తున్నా. ఓకే అప్లోడ్ చేస్తాను. ఓకే ఓకే. సో గైస్, నేను యాక్చువల్గా నైట్ నాకు నిద్ర లేదనమాట. నిద్రపోలా, సరిగ్గా నిద్ర పట్ల. కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా కాసేపు పడుకోవడం ట్రై చేసా, బట్ నిద్ర రాలా. సరే ఇంకా ఎలా నిద్ర రావట్లేదు అని చెప్పి కాసేపు కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తా అలా పడుకున్నాను అనమాట. లేట్గా పడుకున్నా, మార్నింగ్ 5కి పడుకున్నా. సో లెక్సేసరికి మధ్యాహ్నం లెక్సా. ఇంకా మధ్యాహ్నం నుంచి వర్క్ స్టార్ట్ చేశా. ఎందుకంటే వాళ్ళ ఎలాగో ఎడిటింగ్ ఇంకా చెక్ చేసుకోలేదు కాబట్టి ఎడిటింగ్ వర్క్ ఉండదని నైటే అర్థమైపోయింది. సో సర్లేని కంటెంట్ ఆలోచించా. ఇప్పుడు లెగ్సిన తర్వాత కూడా కాసేపు కంటెంట్ కూర్చున్నా. అండ్ ఈవినింగ్ వెళ్తా జిమ్కి. మార్నింగ్ వెళ్ళలేకపోయా, ఈవినింగ్ వెళ్ళి వర్కౌట్లు కంప్లీట్ చేసుకుంటా. అండ్ ఇంకా మ్యాక్సిమం అంతే వర్క్, కంటెంట్ ఆలోచించడం, జిమ్కి వెళ్ళడం, బుక్ రీడింగ్ కూడా చేసుకుంటా. వల్ల కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ చదువుకుంటా. మ్యాక్సిమం ఇవాళ వర్క్ అయితే ఇదే ఉంటుంది, ఎక్కువ వర్క్స్ ఏమి ఉండవు. కంటెంట్ ఆలోచించడం అంటే కూర్చొని ఆలోచిస్తూ ఉండాలి. మనకి ఐడియా వచ్చేంత వరకు చూద్దాం. ఇవాళ ఈవినింగ్ కల్లా ఏమైనా ఐడియా వచ్చిందో రాదు, లెట్స్ సీ. గైస్, కంటెంట్ రాద్దామని కూర్చున్నా. 3 గంటలు కూర్చున్నా, ఆలోచిస్తున్నా, ఒక్క ఐడియా రావట్లేదు. బుక్ పెన్ను పట్టుకొని కూర్చున్నా, అసలు కలవట్లా ఏమి. సరే ఇంకా చూస్తా, ఒక 2 అవర్స్ చూస్తా ఇంకా. ఎందుకంటే మనకి ఇప్పుడు కంటెంట్ కావాలి. ఎడిటింగ్ వల్ల వెళ్ళట్లేదు. ఎందుకంటే నిన్న చాలా ఎడిట్ చేసాం, అది మొత్తం చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. సో అది చెక్ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళినా సరే మనం చేంజెస్ ఏం చెప్పలేము కాబట్టి మన ఎడిటర్ బ్రో కూడా ఫైల్ పంపిస్తా అని చెప్పారు, ఎడిటెడ్ ఫైల్. సో అది వచ్చిన తర్వాత అది కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో కంటెంట్ అయితే చూస్తున్నా, ఏమన్నా వచ్చిద్దేమో. ఏమన్నా వస్తే కంప్లీట్ చేసుకుంటా, లేకపోతే ఇంకా జిమ్కి వెళ్ళి కాసేపు వర్కౌట్ చేసుకుంటా. వర్కౌట్ చేసేసి ఇంకా నైట్ వచ్చి బుక్ రీడింగ్, ఇంకా మన షార్ట్ ఫిల్మ్ ఫైల్ ఏమైనా వస్తే అది కూడా చెక్ చేసేస్తా ఆ టైం కల్లా. చూద్దాం, లెట్స్ సీ. ఒక 2 అవర్స్ చూస్తాం, ఏమైనా వస్తే ఓకే, లేకపోతే డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, మనం ఎడిటింగ్ చేయించాం కదా, డబ్బింగ్ ఫైల్ అటాచ్ చేయించి మన షార్ట్ ఫిల్మ్ది. సో ఫైల్ అయితే వీడియో ఫైల్ అయితే మన ఎడిటర్ బ్రో పంపించారు మనకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎడిటింగ్కి వెళ్ళాలి యాక్చువల్గా మనం, ఎందుకంటే నిన్న మొత్తం కంప్లీట్ అవ్వలేదు, కొంచెమే అయింది. సో అదంతా ఇవాళ ఎడిట్ చేయాలి యాక్చువల్గా. బట్ ఏంటంటే నిన్న చాలా ఎడిటింగ్ చేసాం. అంటే సాంగ్ ఎడిటింగ్ చేసాం, కొన్ని సీన్లు కొంచెం చేంజెస్ చేసాం. సో ఇంకా మిగతా సీన్లన్నీ అది ఎక్కడెక్కడ ఏమేమి చేంజ్ చేసుకోవాలి ఒకసారి రాసుకోవాలి క్లియర్గా. ఎందుకంటే ఇదే మనకి లాస్ట్ ఎడిటింగ్ మనం చేయించేది, నెక్స్ట్ రోజు వెళ్ళేది. తర్వాత మళ్ళీ ఎడిటింగ్స్ ఏమి ఉండవు, మొత్తం కంప్లీట్గా చేయించేసుకుని ఇంకా మనం మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోయి సో బీజిఎమ్స్, ఫైనల్ సాంగ్ మొత్తం ఇంకా చాలా ఉంది వర్క్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ ఎడిటింగ్ అనేది ఉండదు. ఎడిటింగ్ ఏదన్నా సరే ప్రజెంట్ ఇప్పుడే చేయించేయాలి. సో అందుకని 10 సార్లు 15 సార్లు 20 సార్లు అనేది చూస్తాం మేము మొత్తం షార్ట్ ఫిల్మ్ని. చిన్న సెకండ్ టు సెకండ్ మొత్తం చూసి చేంజెస్ ఏమైనా ఉంటే చేస్తాం. సో అదేంటి మీకు చూపించలేము, ఎందుకంటే ఇది రా ఫుటేజెస్, డబ్బింగ్ ఫైల్స్, సాంగ్, అది కూడా సాంగ్ కూడా రెఫరెన్స్ సాంగ్, కంప్లీట్ సాంగ్ కాదు, ఫైనల్ సాంగ్ కాదు, జస్ట్ డెమో సాంగ్ లాగా. ఏంటంటే టిప్స్ యాడ్ చేసుకోవడానికి. సో ఫైనల్ కూడా అదే ఉంటుంది, కాకపోతే సింగర్స్తో పాడిస్తాం అనమాట, అంతే డిఫరెన్స్. సో మనకి ఇప్పుడు వచ్చింది ఫైల్, అది ఇప్పుడు నేను చూస్తాం. చూసేసి ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత కొంచెం చేంజెస్ రాసుకొని జిమ్కి వెళ్ళిపోతా. మళ్ళీ కొంచెం వర్కౌట్లు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కూర్చుంటా.
ఓకే. సో ఏంటంటే ఒక్కసారి ఒక్క మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. మనోడు చూస్తే మనోడికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, నాది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, అలా డిఫరెంట్. ఏంటంటే ఒక్కళ్ళే కాదు, ఒక 5 to 6 మెంబర్స్ అలా చూస్తూ ఉంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అనమాట. సో మనోడికి ఒక ఐడియా వస్తే నాకు చెప్తాడు ఇలా చేస్తే ఎలా ఉంటుందని. నాకు బెటర్ అనిపిస్తే తీసుకుంటా, లేదు నాదే బెటర్ అనిపిస్తే నేను నాదే ఉంచేస్తాను. సో అలా ఏంటంటే కొలాబరేటివ్ వర్క్ చేయాలన్నమాట. మనం షార్ట్ ఫిల్మ్ కానీ మూవీ ఏదైనా సరే, సో క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా సరే ఒకళ్ళ డెసిషన్ మీద వెళ్తే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. 10 మంది సజెషన్స్ తీసుకోవాలి, ఆలోచించి మనకి సెట్ అయిందంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఓకే. సో వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, తీసుకోవాలనే రూల్ కూడా లేదు. లాస్ట్లో మనం చేయాల్సి వచ్చింది. సో మనకి నచ్చితేనే తీసుకోవాలి, లేకపోతే లేదు. రైట్. ఇప్పుడైతే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే ఇంకా చూద్దాం, మిస్టేక్స్ ఎదుగుదాం, ఇంకా బెటర్గా ఏం చేయగలం, బెటర్గా ఉన్నదాన్ని ఇంకా బెటర్ ఎలా చేయగలం, ఏం చేస్తే బెటర్. ఎందుకంటే నాకు ఒక ఇమాజినేషన్తో తీసే షార్ట్ ఫిల్మ్, అది ఎడిటింగ్లో వచ్చేసరికి ఆ ఇమాజినేషన్ కరెక్ట్గా రావాలి. ఒక సీన్ అటు ఇటు, ఒక క్లిప్ అటు ఉన్నది ఇటు పెట్టి, ఇటు ఉన్నది అటు పెట్టినా మనకి మీనింగ్ చేంజ్ అయిపోయింది. అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీనింగ్ చేంజ్ అవ్వకుండా నేను ఏదైతే మీకు ఫీల్ ఇద్దాం అనుకుంటున్నానో, ఏదైతే ఎమోషన్ మీలో లైక్ పండిద్దాం అనుకుంటున్నానో, సో అది ప్రాపర్గా వస్తుందా రావట్లేదు అనేది చూసుకోవడమే నా వర్క్. సో ఇప్పుడైతే అది ఆ వర్కే జరుగుతుంది. లెట్స్ సీ. ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతాం. జిమ్కి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇప్పుడే మన రూమ్ దగ్గరికి వచ్చా. మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. నేను ఇప్పుడే వచ్చింది, కొడతానే ఉంటుందండి. ఇప్పుడే వచ్చినప్పుడు తొందర తీయాలి బ్రా. ఏంటి శుభోదయం, ఏం చేస్తున్నావు పొద్దున? సో యశ్వంత్ ధోని బ్రో అయితే వెళ్ళిపోయాడు గైస్. కొంచెం ఇంటి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది, పర్సనల్ ఇష్యూస్. ఏంటి అక్కడ ఆ ఫోటో కనిపిస్తున్నాయి, ఆ పేపర్ తీసే ఫస్ట్ చింపేది. సో సో ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం బ్రో. మనోడు పొద్దున వెళ్ళిపోయాడంట, బట్ నేను ఇప్పుడు బ్లాగ్స్ తీయాలి కాబట్టి మనకి ఎవరు లేరు. మామూలుగా యశ్వంత్ ధోని తీసుకెళ్ళేవాడిని, మనోడు ఊరు వెళ్ళాడు కాబట్టి మనోడిని తీసుకెళ్తా. ఏ బ్రో కామన్ కావన్నా. సో అలాగే మన షార్ట్ ఫిల్మ్ది చూపిస్తా సాంగ్, అది అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. మొత్తం టోటల్ చూద్దాం కానీ సాంగ్ మనోడు కూడా చూస్తారు. ఇక్కడ చూసి వెళ్ళిపోదాం, సరేనా? ఏ బ్రో. సో షూట్స్ ఉంటాయి, కంటెంట్ ఆలోచించగా ఏం రాలేదు. నైట్ అంతా ఆలోచిస్తా ఉన్నా, బుర్ర పని చేయాలి, ఏమి మంచి కంటెంట్ ఏం రాలా. నిన్నటికి బాగానే అవుతుంది, వీడియో మంచిగా అవుతుంది. సో మంచి కంటెంట్ ఆలోచిస్తా. అండ్ ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాం బ్రో, సాంగ్ చూసి వెళ్ళిపోదాం. ఓకే. ఏమైనా చెప్తా ఆడియన్స్కి? ఏం చెప్తా, ఏదో చెప్పు బ్రో. షార్ట్ ఫిల్మ్ దగ్గరికి వస్తుంది. షార్ట్ ఫిల్మ్ గురించి, షార్ట్ ఫిల్మ్ గురించి దగ్గరికి వస్తుంది అంటే ఎంత తొందరగా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాం? తొందరగా వచ్చింది ఏది ఉండదు, అందుకే మందు కూడా అంత లాగ్ అవుతుంది. అలా అని ముసలి చేద్దాం, కరెక్ట్ టైంకి రావాలి అంతే. అంత చూసాము. సో ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ ఫైల్ కూడా అటాచ్ చేసాము, ఇంకా ఎడిటింగ్ ఉందిలే. ఇప్పుడు ఏంటంటే ఇవాళ మొత్తం మిస్టేక్స్ అన్ని మనం రెక్టిఫై చేసుకొని, లైక్ ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేయాలో అన్ని రాసుకొని వెళ్ళాలి మళ్ళీ. ఇంకా నెక్స్ట్ అయ్యేది ఫైనల్ కట్. ఇంకా ఓకే, మొత్తం అయిపోయింది A to Z. ఓకే. సాంగ్ అయితే చూపిస్తా కదా మన వాళ్ళకి, కొంచెం చేంజెస్ ఉన్నాయి, తర్వాత చేద్దాం. ఫస్ట్ సాంగ్ అయితే చూపిస్తా. ఓకే. సో గైస్ జిమ్కి అయితే వచ్చేసా, ఇంకా వర్కౌట్లు స్టార్ట్ చేసా. డిప్స్ ఒక 50 కొట్టా అనమాట, పుషప్స్. సో 50 కొట్టేసి వాళ్ళు యాక్చువల్గా మనకి బైసెప్ వర్కౌట్. సో ఆ బైసెప్ వర్కౌట్ కూడా స్టార్ట్ చేసా. సో హెవీగా కాదు, లైట్గా, కొంచెం చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా, మెల్లమెల్లగా చేస్తున్నాను అనమాట, ఎక్కువ కాకుండా. కొన్ని ఎక్విప్మెంటే యూజ్ చేసే వల్ల. సో వామప్ లాగా అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి గట్టిగా చేద్దాం. గైస్ జిమ్ నుంచి ఇంటికి వచ్చేసి ఫ్రెషప్ కూడా అయిపోయా. సో కాసేపు బుక్ రీడింగ్ చేస్తా కూర్చొని. ఏంటంటే ప్రజెంట్ స్క్రీన్ ప్లే మీద చదువుతున్నా బుక్, అది సేవ్ ద క్యాట్ అని. సో డైలీ ఒక 15 to 20 minutes అలా చదువుతా. ఒక 2 పేజీలో 1 పేజీ చదువుతా. బట్ చదువుతా, కొంచెమైనా సరే చదువుతా, చదివి అర్థం చేసుకుంటా అనమాట. ఏదో ఎక్కువ చదివేసి అన్నట్టు కాకుండా, ఒక పారాగ్రాఫ్ చదివినా, ఒక పేజ్ చదివినా, దాంట్లో ఏముంది పాయింట్, మనం మన దానికి ఎలా అప్లై చేసుకోవచ్చు, నాకు ఎంతవరకు అర్థమైంది. ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని రిఫరెన్స్ వీడియోస్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ చూస్తూ ఉంటా. అండ్ ప్రజెంట్ అయితే నేను కొంచెం స్క్రీన్ ప్లే మీదే బుక్కులు చదువుతున్నా, యాక్టింగ్ మీద ఏం చదవట్లా. నాకు మెయిన్ ఏంటంటే యాక్టింగే. బట్
కొంచెం టైం టేబుల్ ఒకటి సెట్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు దాకా ఈ జూన్ అయిపోతే కనుక 6 months అయిపోయినట్టే మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసి. నాకు తెలిసి జూన్ ఎండింగ్ కల్లా మన షార్ట్ ఫిల్మ్ కూడా బయటకు వచ్చేసిద్ది. 6 monthsలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయగలిగాం. అండ్ ఇంకా రిమైనింగ్ 6 months నా టార్గెట్ ఏంటంటే సినిమా స్టోరీ రాసుకుంటా, అలాగే యాక్టింగ్ డెవలప్ చేసుకుంటా, కొంచెం స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్కిల్స్ పెంచుకుంటా. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది ఒకటి అలవాటు చేసుకుంటా. నాకు సరిగ్గా లేదు డిసిప్లిన్. ఒక టైంకి అనుకున్నది టైంకి చేయను నేను. సో టైంకి లెగాలన్నా లెగను, ఆ టైంకి ఏమన్నా వర్క్ చేయాలని చేయను. ఒకవేళ జిమ్కి వెళ్ళాలన్నా కన్సిస్టెంట్గా ఉన్నాను. సో నేను ఈ కంటెంట్ క్రియేషన్లో తప్పిస్తే దేంట్లో కన్సిస్టెంట్గా ఉన్నాను ఎక్కువ, మన యాక్టింగ్ డైరెక్షన్ వాటిలో తప్పిస్తే. సో ఇప్పుడు నుంచి మొత్తం చేంజ్ అయిపోతున్నా, స్టెప్ బై స్టెప్ ఎలాగో చూపిస్తాను మీకు కూడా. ఓకే, రెగ్యులర్గా ఇప్పుడు నుంచి వ్లాగ్స్ కొంచెం చేంజ్ అవుతాయి. ఒక 2 days టైం ఇస్తే ఆ 2 daysలో, ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ అని టైం కానీ ఇంకోటి ఏంటంటే అది నేను చేస్తాననే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ కూడా డిమాండ్ చేస్తూ ఉంటాయి. సడన్గా మనకి నైట్ పూట ఎడిటింగ్ అని, నైట్ పూట షూట్స్ అని అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతూ ఉంటాయి. కంటెంట్ క్రియేషన్ అంటే అలాగే ఉంటుంది కాబట్టి. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటే ఎలాగోలా ముందుకు వెళ్తున్నా. క్విట్ అయితే అయ్యేది లేదు, 1% అయినా ముందుకు వెళ్ళాల్సిందే. సో గైస్, ఈ వ్లాగ్లో అయితే ఇంతే. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.